స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్రాబ్లం వచ్చింది అని నేను ఒకటే అడుగుతున్నా. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాలో మనం ఇప్పుడు ఈ రిజర్వేషన్ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం పోస్టుల సంఖ్య 421. అందులో ఈరోజు ఫిల్ చేసినవి 382 ఫిల్ చేశారు. మిగతావి క్వాలిఫికేషన్ లేక, అందులో పూర్తి చేయలేక అవి అలాగనే ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. ఒక్కటి మీరు గుర్తించాలి, ఇందులోని కొన్ని కోటాలు ఉంటాయి. అది మహిళా కోట అవ్వచ్చు, పిహెచ్ కోట అవ్వచ్చు, ఎస్సీ కోట అవ్వచ్చు, ఎస్టీ కోట అవ్వచ్చు, బీసీ కోట అవ్వచ్చు. ఇవన్నీ అన్నిటితో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ కోట. ఈ స్పోర్ట్స్ కోటాలో అలాట్ అయిన పోస్టులు స్పోర్ట్స్ కోటాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని 421 పోస్టులకి 382 పోస్టులు అన్నవి మనం అందులో ఫిల్ చేయడం జరిగింది. సో ఇందాక నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి, ఇందాక అన్నానే బీకామ్లోని కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదువుకున్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చి చేతి పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఆర్టీ యాక్ట్లో మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ అనేది మీరు డొమైన్లో పెట్టాలి. సో మేము ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మీకు మాత్రమే సమాధానం చెప్పకుండా పబ్లిక్కి అందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు ఏదైతే సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి. ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత నేను ఈరోజు ఇప్పుడు పేపర్లో చూస్తే నవ్వు వచ్చింది నాకు. అర్ధరాత్రి వరకు పనిచేయాల్సిన అవసరమే ఉంది అని మాట్లాడుతున్నారు. అరే మీరు అడిగిన దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి చెప్పాము. అంటే మీరు అడిగిన దానికి మేము ఇవ్వడం తప్ప దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే మీకు సమాధానం అవసరం లేదు, సమస్య అవసరం. మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము, సమస్య పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము అని టోటల్ యంత్రాంగంతో పాటు ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ, అది మాత్రం క్లియర్. దాంట్లోని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు, దీని సర్టిఫికేట్ ముద్రించడం కానీ గవర్నమెంట్కి ముద్రించే పరిస్థితి లేదండి. శాప్ కూడా కాదు. ఇందులోనే ఫెడరేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, యూనివర్సిటీ ఫెడరేషన్స్ ఉంటాయి. వీళ్ళు స్టేట్ లెవెల్లోని, నేషనల్ లెవెల్లోని, యూనివర్సిటీస్ లెవెల్లోని కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన తర్వాత యాజ్ పర్ దట్ సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ వెరిఫికేషన్ సమయంలో అకాడమిక్ వెరిఫికేషన్ కూడా 15 మంది టీం వర్క్ చేస్తుంది. వీళ్ళు అడిగిన దానికి అకాడమిక్ వెరిఫికేషన్ జరిగిందా? ఒక్కటి నాకు అర్థం కాదు, అకాడమిక్ వెరిఫికేషన్ జరగకపోతే టెట్ ఎలా క్వాలిఫై అవుతారు? జనరల్గా లాజిక్ ఆలోచించండి, బుర్ర ఉండాలి కదా. టెట్ దగ్గర సగానికి సగం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోద్ది. కొంతమంది అందులో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అందులోని ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్కి సంబంధించి టెట్ కూడా ఉంటుంది. అందులో క్లియర్గా మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారో అది అకాడమిక్ వెరిఫికేషన్ 15 మంది టీంతో జరుగుతుంది మనకి శాప్లో కూడా. నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ ఏదైతే స్పోర్ట్స్ కోటాలోని సర్టిఫికేట్ కూడా ఆ వెరిఫికేషన్ ఏదైతే ఫెడరేషన్స్ ఉన్నాయో మళ్ళీ జెన్యూనిటీకి ఆ ఫెడరేషన్కి పంపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే లిస్ట్ అన్నది డిపార్ట్మెంట్కి వస్తుంది. అప్పుడు మాత్రమే హారిజంటల్ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని పెట్టడం జరిగింది. ఇక్కడ మాట్లాడితే హారిజంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి వచ్చి. హారిజంటల్ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? అసలు మీరు సెక్రటేరియట్ ఉద్యోగాలు చేశారు కదా, తీశారు కదా లాస్ట్ గవర్నమెంట్లో, అప్పుడు కూడా హారిజంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకొని చేశారు. నాకు తెలిసి జీవో నెంబర్ 77 ఐ థింక్ సో, జీవో నెంబర్ 77 ఐ థింక్ 2022లోనే వచ్చినట్టుంది జీవో నెంబర్ 77. ఇదిగో ఆ జీవో నెంబర్ 77 హారిజంటల్ రిజర్వేషన్. అది హారిజంటల్ రిజర్వేషన్లోనే ఇప్పుడు కూడా డిఎస్సి ప్రక్రియ కూడా మొత్తం కొనసాగింది. అందులో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. సో ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఏదైతే కొంతమంది 2-3 తీసుకుని వచ్చి ఇలా ఇచ్చేసారు అలా ఇచ్చేసారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇందులోని కూడా మేము అబ్జర్వ్ చేసుకుంటే అంటే ప్రతిదానికి ఒకటేంటంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు, ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేవు. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తన దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.